మహబూబ్నగర్ జిల్లాలో పాతపల్లి ఒక కుగ్రామం. అక్కడ అగ్రకులాలు కూడా లేరు, బోయలు ఉన్నారు, బీసీలోళ్ళు. మెజారిటీ బోయలు, 400 కుటుంబాలు బోయలు ఉన్నాయి, 45 కుటుంబాలు మాదిగలు ఉన్నారు. మిగిలినంతా 1-2 కుటుంబాలు బ్రాహ్మణులు ఒకరు ఉన్నారు, రెడ్లు ఇద్దరు ఉన్నారు. ముస్లింలు అది దూదేకుల, తమ ముస్లింలు కూడా కాదు, ప్రత్యేకంగా అదొక గొప్ప కులం. దూదేకులలో ఒక 15-20 కుటుంబాలు ఉన్నాయి అంతే. మెజారిటీ బోయలు ఉన్నారు. ఇప్పుడు కాదు, ఇంతవరకు పాతపల్లిలో ఒక శివాలయం ఉంది, ఒక రామాలయం ఉంది. శివాలయం రామాలయం ఒకే ప్రాంగణంలో ఉంటుంది. ఇప్పటి వరకు దళితులు రామాలయానికి పోయి టెంకాయ కొట్టింది లేదు, రామాలయం దేవుడికి దండం పెట్టుకున్నది లేదు, ఆ గుడి మెట్లకి కూడా ఎక్కే పరిస్థితి లేదు. సరే, తెలంగాణ కోసం అందరూ కలిసి బోయలు మాదిగలు అంతా కలిసి జై తెలంగాణ అని చెప్పి అందరూ కలిసి పోరాడారు. బాగానే ఉంది, అంతవరకు బాగానే ఉంది. వాళ్ళకి ఈ మధ్య ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడింది. బాగా ఊరు వాడ దూరంగా ఉంటాయి. ఈ మధ్య ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడింది. జై తెలంగాణ అని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు కదా, అంతా మా అన్నాన్ని పిలుచుకుంటా బాగా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఒక రఘురామ్ అని ఒక ఆర్టీసీ జేఏసీలో కూడా క్రియాశీలకంగా పనిచేశాడు. అతను ఆర్టీసీ కండక్టర్. అతను పెళ్లి సందర్భంగా అతను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి సందర్భంగా దేవుడికి దండం పెట్టుకోవాలని కోరిక కలిగింది. ఇంతకుముందు కంటే ఇప్పుడు మన వాళ్ళతో అంతా బోయిలు మనం అంతా కలిసి ఉంటున్నాం కదా, మనల్ని ఏమనరులే అనుకున్నాడు అతను. మాదిగలు కూడా నమ్మారు, అంతా బాగా మనం కలిసి ఉంటున్నాం కదా, ఇప్పుడు ఏమనరు, ఒకసారి పోదామని చెప్పి గుడి మెట్లు ఎక్కారు అంతే. గుడి మెట్లు ఎక్కితే అక్కడ పూజారి ఏం చెప్తారంటే, గుడి మెట్లు ఎక్కినప్పుడు పూజారి లేరు, తలుపు తాళం తీసి ఉంది, వాళ్ళు పోయి టెంకాయ కొట్టుకుని వచ్చారు. వచ్చిన తర్వాత ఆ పూజారి వచ్చాడు సాయంత్రం ఈ టైంకి. వచ్చి ఏందిరా అంటే ఈ విషయం తెలిసింది, మాదిగలు గుడి వచ్చారు, టెంకాయ కొట్టి వెళ్ళారండి. మాదిగలు గుడి మెట్లు ఎక్కితే ఊరికి అరిష్టం, దీన్ని శుద్ధి చేయాలా, ₹1,00,000 కావాలా, మీరన్నా వేయండి లేకపోతే వాళ్ళకన్నా జరిమానా వేసి చేయండి అని చెప్తే, అమ్మ మీరు అట్టెక్కడం లేదు, గుడి సాయంకి బహిష్కరణ చేశారు, మీరు ఎందుకు గుడి మెట్లు ఎక్కారు, ఊరికి అరిష్టం అని చెప్పి మాదిగలందరూ కలిసి ఊరంతా మీటింగ్ వేసుకొని వాళ్ళని సాయంకి బహిష్కరణ చేశారు. వాళ్ళతో ఎవరు మాట్లాడద్దు, వాళ్ళని కలపొద్దు, వాళ్ళతో మాట్లాడిన వాళ్ళకి 500 జరిమానా. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు సరే వాళ్ళు కూలికి పిలవట్లేదు, ఆటోలు ఎక్కించుకోవట్లేదు, వాళ్ళ పాటు వాళ్ళు ఎవరు పలగట్లా, ఊరంతా ఒకటైంది, వీళ్ళు ఒక్కరే బతుకుతూ ఉన్నారు. ఇక్కడొద్దు, మనం ఊరు వాళ్ళు పెబ్బేరు రావాలంటే ఆ మారుమూల పల్లె ప్రాంతం నుంచి 1 కిలోమీటర్ నడిచి రావాలి. అందుకని ఆ రోడ్డు పక్కనే కట్టుకుందాం మనం ఇల్లు. ఊర్లో కూడా నడిచిపోయేటప్పుడు వాళ్ళు తిడుతున్నారు, కొడుతున్నారు, మనల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు, తిడుతున్నారు. ఇప్పుడు గుడి మెట్లు ఎక్కితే మీకేమన్నా అయిందా, అదైంది ఇదైంది, బండ బూతులు తిడుతున్నారు. అందుకని చెప్పి ఊరు దగ్గరలో రోడ్డు పక్కన ఇల్లు కట్టుకుందామని చెప్పి 1977లో ఇచ్చిన పట్టాలు అయ్యి ఆడికెళ్ళి అక్కడ వాళ్ళు గుడిసెలు వేసుకున్నారు. ఆ రోడ్డు పక్కన ప్రభుత్వం ఇచ్చిన పట్టా భూముల్లో. మళ్ళీ పూజారి ఏం చెప్తాడు, అంటరాని వాడు ఊరికి దిగువన ఉండాలి కానీ ఊరికి ఎగువ ఉండకూడదు, ఊరికి ఎగువ ఉంటే ఊరిలో పంటలు పండవు, పశువులు బతకవు అని చెప్పాడు. అది నమ్మారు. అందుకని ఒక అంటరాని వాడు ఊరి ఎగువన ఉంటామేందని చెప్పి వాళ్ళు అట్ట పారు అని చెప్పి ఆ గుడిసెలను ఖాళీ చేసి పొమ్మంటే పారు, వాళ్ళకి పట్టాలు ఉన్నాయి కాబట్టి అని చెప్పి బోయలు చచ్చిపోతే 2 చచ్చిపోయారు ఒకరోజు. బోయలు శవాలను తీసుకొచ్చి మాదిగలు గుడిసెలకు పగలగొట్టి అంత తోసేసి ఆ గుడిసెల ప్లేస్లో శవాలను పెట్టారు. ఈ గుడిసెల ప్లేస్లో శవాలను పెట్టడం, ఈ తతంగం అంతా ఒక పూటంతా గడిచింది. ఆర్డీఓ, సిఐ, డిఎస్పి, 200 మంది పోలీసులు దగ్గరుండి ఆ గుడిసెలు ఖాళీ చేయించి శవాలు పెట్టించారు. ఏది ఎంత దారుణంగా ఉందని చెప్పి మొత్తం ఒక 4 రోజులు నిరాహార దీక్ష చేసి చెలో పాతపల్లి పెట్టి ఆనంద్ తేలుతుమ్మడే వచ్చి యూనివర్సిటీ ప్రొఫెసర్లు, విద్యార్థులు, అన్ని ప్రజా సంఘాలు పెద్ద అల్లరి చేస్తే అప్పుడు జాయింట్ కలెక్టర్ ప్రతినిధిగా జాయింట్ కలెక్టరు, ఎస్పీ ప్రతినిధిగా ఏఎస్పీ వచ్చి చర్చలు జరిపారు ఉద్యమకారులతోటి, పాతపల్లి దళితులతో చర్చలు జరిపి ఆ గుడిసెలు మళ్ళీ పునర్నిర్మిస్తామని, ఆ శవాల వరకు శవాలు అట్ట పెట్టారు, శవాల వరకు ఫినిషింగ్ చేస్తాం, మళ్ళీ శవాలు పెట్టకుండా చేస్తాం, అక్కడ మీకు పట్టాలు ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం, వాళ్ళందరిని అరెస్ట్ చేస్తాం, చాలా వాగ్దానాలు చేశారు. అప్పటికప్పుడు ఏం పట్టించుకోలేదు. ఇప్పటికి కూడా ఈ వాగ్దానం చేసి, ఒక వాగ్దానం చేయటమే కాదు, రిటర్న్ అగ్రిమెంట్ సంతకాలు చేసిన ఒక అగ్రిమెంట్ అంగీకార పత్రం ఇచ్చారు. అంగీకారం పత్రం ఇచ్చిన తర్వాత మళ్ళీ పోయి అడిగితే కలెక్టర్ని, అవన్నీ అసాధ్యం, మీరు ఇటువంటి పనులు ఏం పెట్టుకోవద్దు, అవన్నీ మేము చెయ్యం, ఇవన్నీ మీరే రాసుకున్నాం, మాకేం సంబంధం లేని చెప్పి పబ్లిక్గా కలెక్టర్ మాట్లాడారు. కలెక్టర్ మహిళ కలెక్టర్ మాట్లాడారు. ఈ పరిస్థితిలో ఎవరికి చెప్పుకోవాలా? దళిత సంఘాల నుంచి కడియం శ్రీహరిని కలిశారు, కోదండరాముని కలిశారు,
ఇక్కడ ఉద్యమ నాయకులందరిని కలిశారు, రాజకీయ పార్టీలందరిని కలిశారు. ఏ ఒక్కరు కూడా వీళ్ళ సమస్యను పట్టించుకోలేదు. పట్టించుకోకపోగా ఇంత ఉద్యమం చేస్తే అప్పటికప్పుడు ఎందుకు ఒప్పుకున్నారు? ఈ ఉద్యమాన్ని ఇంకా ఎక్కువ కాకుండా అణిచివేయాలంటే వాళ్ళు చెప్పిన అన్ని డిమాండ్స్కి మనం ఒప్పుకోవాలా అని ఒక స్ట్రాటజీగానే వాళ్ళన్నీ ఒప్పుకుంటామని చెప్పారు. చేయలేదు. ఎందుకు చేయలేదు? దళితులు ఇంత వ్యవస్థ మీద, రాజ్యం మీద పోరాడి ఒక హక్కులు సాధించుకున్నారు అనే విశ్వాసాన్ని దళితులు కలిగించొద్దు. మనం ఈ పాతపల్లి దళితుల డిమాండ్గా నెరవేరిస్తే తెలంగాణ 10 జిల్లాల్లో ఉన్న దళితులంతా ఇప్పటికి ఏ గ్రామంలో కూడా పాతపల్లి జరిగిన తర్వాత అన్ని గ్రామాలకు సంబంధించిన దళితులు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారు. మనం ఇంతవరకు ఊర్లో ఉన్న దేవాలయంలోకి వెళ్ళలేదు కదా, ఇప్పుడు వెళ్తే ఎట్టుంటుంది అని చెప్పి చూశారు. అన్ని దేవాలయాల్లో అట్టే జరుగుతుంది. మొత్తం పాతపల్లి జరిగిన తర్వాత పేపర్లో చాలా విషయాలు రిపోర్ట్ అయినాయి. అన్ని దేవాలయ ప్రవేశాల్లో దళితులు ప్రవేశిస్తే దళితులు బహిష్కరణకు గురవుతా ఉన్నారు. చాలా గ్రామాలు జరిగినాయి. ఇదంతా దళితులు ఈ విషయంలో కుల వివక్షకు సంబంధించి వ్యతిరేకంగా పోరాడి దళితులు హక్కులు సాధించుకుని ఇంత చేస్తే ఈ దళితులకి ఈ భరోసా కానీ మనం కల్పిస్తే, ఉద్యమాల ద్వారానే సాధించుకోగలరు అనే భరోసా మనం కల్పిస్తే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న దళితులంతా కూడా ఈ విధంగా ఉంటారు. వాళ్ళకి ఆ ఆత్మవిశ్వాసాన్ని కలిగించవద్దు. అందుకే మనం ఈ డిమాండ్ నెరవేరద్దు. వాళ్ళు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే ధీమాతో ఉన్నాడు కేసీఆర్. ఒక దళితులను కాదు, ప్రధాన ప్రతిపక్షాలను కానీ ప్రభుత్వాలను కానీ ఎవరిని ఏం లెక్క చేయట్లేదు. నేను తెలంగాణకి ప్రతినిధిని, తెలంగాణ ప్రజలు నన్ను నమ్మారు, నేనేమేం చేస్తాను అన్న ఇష్టపూరితంగా ఉన్నారు. ఇష్టరాజ్యంగా అతను చేస్తాం ఒక నియంతలాగా. ఇప్పటిదాకా నమ్మిన వాళ్ళు, అనివార్యంగా నమ్మాల్సి వచ్చిన వాళ్ళు, దొరగడిలను ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళంతా ఇక్కడ సాయుధ పోరాటం నడిచినప్పుడు గ్రామాలు ఖాళీ చేసి పట్టణాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటూ బతికిన వర్గం ఇది. తెలంగాణ ఉద్యమం పుణ్యంగా, తెలంగాణ ఉద్యమం కారణంగా ఇది ఒక ప్రాంతీయ అస్తిత్వ స్వభావం కలిగింది కాబట్టి, ఇతను ఆ ప్రాంతానికి సంబంధించిన అనుకుంటున్నాడు కాబట్టి, కోట్లాది రూపాయల డబ్బులు ఉన్నాయి కాబట్టి ఉద్యమాలకు కూడా డబ్బులు అవసరం అని, ఆయన చేసే ఉద్యమాలకి అటువంటి డబ్బులు అవసరం కాబట్టి పెట్టుబడిగా పెట్టి రాజకీయం సంపాదించుకున్నాడు. ఒక పీడక వర్గంగా ఉన్న దొర ప్రజలకి మేలు చేస్తాడని చెప్పి నమ్మి నమ్మి మనకు ఉపయోగపడతాడని చెప్పి అనుకున్నారు. చూశారు తెలంగాణ ప్రజలు. మళ్ళీ ఒకసారి మోసపోయారు. ఎవడన్నా కానీ ఈ పీడక వర్గమే, వీడు ప్రజాశత్రువే అని ప్రజలు గమనించారు. అందరికంటే ముందు ప్రధానంగా దళితులు గుర్తించారు. ప్రతి విషయానికి నేను మెడకాయ తగ్గోసుకుంటా, తలకాయ తీసేసుకుంటా అని మాట్లాడిన కేసీఆర్, మాట తప్పను, మాట మీద నిలబడతా, మెడకాయన కోసుకుంటా కానీ మాట తప్పనన్న కేసీఆర్ తెలంగాణ వస్తే మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని ఎన్నోసార్లు ప్రకటించాడు. పేపర్ కూడా చాలాసార్లు రిపోర్ట్ చేసింది. అప్పుడే మాట తప్పాడు. అప్పుడే కోసుకోవాలి తలకాయ. అయినా అప్పుడు కోసుకోలేదు. 3 ఎకరాల భూమి ఇస్తామన్నాడు. 3 ఎకరాల భూమి కాదు, 15 లక్షల భూమి, 15 లక్షల ఎకరాల భూమి ఇండస్ట్రియలిస్టులకి భూ బ్యాంక్ ఓపెన్ చేసి, మీరు ఎప్పుడైతే అప్పుడు వారంలో మీకు భూమి ఇస్తాం, మీరు ఎక్కడైనా ఇండస్ట్రీ పెట్టుకోండి, మీకు ఎంత భూమి కావాలో అడగండి, వారంలో అప్లికేషన్ పెట్టుకున్న వారం రోజులకి మీకు భూమి కేటాయిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటి వరకు దళితులకి భూమి ఇవ్వటం 3 ఎకరాల భూమి తర్వాత సంగతి. ముఖ్యమంత్రి తర్వాత అట్టుంచండి. అసలు తెలంగాణ రాష్ట్రం రాదనుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రాదనుకునే ముఖ్యమంత్రిని చేస్తా అనుకున్నారు. ముఖ్యమంత్రి అవ్వాలని ఆయన కళ. ఆ కుటుంబం మొత్తం ఆ పాలన ఏందో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అందుకని తెలంగాణ వచ్చేది కాదు, అయ్యేది కాదు, తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టి ఈ రంగంగా బతుకుదామని చెప్పి తెలంగాణ రాదు కాబట్టి దళితులు ముఖ్యమంత్రిని చేస్తున్నాడు. తెలంగాణ వచ్చింది, ఆయనే ముఖ్యమంత్రి అయ్యాడు. సరే, అది పక్కన పెట్టాడు, తలకాయ నరుక్కోలేదు. తర్వాత 3 ఎకరాల భూమి ఇస్తామన్నాడు. 3 ఎకరాల భూమి కాదు, 3 సెంట్లు భూమి కూడా ఇవ్వటంలా. పాతపల్లిలో 3 సెంట్లు ఇచ్చిన భూమి, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చిన భూమి 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇస్తే, ఆ ఇళ్ల స్థలాల్లో శవాలు పెడితే, ఆ శవాలు పెట్టారు. సరే, పెట్టారు, మాకు ఆల్టర్నేటివ్ అయిన చూపించండి, మేము ఆ ఊర్లో బతకలే, మమ్మల్ని సాంఘిక భాషకు గుడి చేశారు, మేము ఏడన్నా గుడిసెలు వేసుకుంటామంటే, గుడిసెలు వేసుకోవడానికి 3 సెంట్లు భూమి ఇవ్వలేదు. ఎవడు 3 సెంట్ల భూమి ఇవ్వకుండా డబుల్ బెడ్రూమ్లో అంటున్నాడు. ఒక బెడ్రూమ్కి, ఒక గుడిసికి దోవలేదు, గతి లేకుండా మేమని పాతపల్లి దళితులు అంటే, వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తూ ఉంటున్నాడు కానీ 3 సెంట్ల భూమి మాత్రం ఇవ్వని అంటున్నాడు. ఇది
ఇదంతా కూడా ఇంత బహిరంగంగా, ఇంత నగ్నంగా ముందుకొచ్చి నేను ఇట్టే చేస్తా, మీరేమైనా చేసుకోండి, నేను ఈ మాట చెప్తాను, రైతుల రుణాలు రద్దు చేస్తా, రద్దు చేయలా. ఎందుకు రద్దు చేయలేదు అంటే, ఇది మేం చేసింది కాదు, రైతుల ఆత్మహత్యలకు మేం కారణం కాదు, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలే కారణాలు, పాలక వర్గాలు మొత్తం కూడా. ఇప్పుడు మేము సంవత్సరాలు తెచ్చి ఇప్పుడు మాకు అల్లావుద్దీన్ అద్భుత దీపం లేదంటున్నారు. ఎందుకు రద్దు చేస్తా అన్నావు, ఎందుకు అమలుపరచలేదు, ఎందుకు సీఎం చేస్తా అన్నావు, దళితుని సీఎం చేస్తాను ఎందుకు చేయలేదు, ఎందుకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నావు, ఎందుకు 3 సెంట్ల భూమి కూడా ఇవ్వటం లేదు. నేను అంటాను, చేయను, ఏమైనా చేసుకోండి మీరు. అక్కడ చంద్రబాబు కానీ, ఇక్కడ చంద్రశేఖర్ కానీ ఇంత బహిరంగంగా, ఇంత నగ్నంగా అధికారం చిక్కిన తర్వాత మాట్లాడితే ఇంకా ఎవరు నమ్మాలా, ప్రజలు ఎందుకు నమ్మాలా, ఎందుకు ఓట్లు వేయాలా? ఈ ఓట్లేసి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఈ విధంగా ఉంటే ఎవరికి నష్టం, ఎవరికి? ఎన్నాళ్ళు మభ్య పెడతారు ప్రజల్ని? చాలా దుర్మార్గమైన వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. అయితే ఈ పీడిత కులాల ప్రజలు, ఈ పీడిత ప్రజలు కూడా ఐక్యం కాకుండా ఉండటానికి ఈ కుల వ్యవస్థ ఉన్నదే. మనం ఏమైనా మనం ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏం చెప్పి ఏం చేసినా కానీ చెల్లిద్ది అనే ఒక ధీమా ఏదైతే ఉన్నదో, ఆ ధీమా ఎక్కడి నుంచి వచ్చింది? ఇదిగో ఈ పీడిత ప్రజలంతా కులాలుగా విభజింపబడి ఉన్నారు, వీళ్ళందరినీ మళ్ళీ మతం ద్వారా ఐక్యం చేస్తున్నాము. వీళ్ళంతా ఐక్యం దేని ప్రాతిపదిక? మత పునాదుల మీద ఐక్యం అవుతా ఉన్నారు. వీటి పునాదులు ఎక్కడున్నాయి? కులాల్లో ఉన్నాయి. ఈ మత భావజాలాన్ని మనం రెట్టింపు చేస్తున్నాం కాబట్టి ఈ కులాలను ఇచ్చిన మెట్ల కుల వ్యవస్థ ఇంకా కఠినంగా అమలు అవుతూ ఉంటుంది. అందుకని వీళ్ళంతా కలిసి ఉండలేరు. కలిసి ఉండలేకుండా ఉండటానికి, వీళ్ళందరూ విడగొట్టి ఉండటానికి కారణం మనకు మతం ఉన్నది. నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ సజావుగానే ఉంటుంది. ఈ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ సజావుగా ఉండటానికి మత భావజాలాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారు. రైతులకి 5 లక్షలు ఇవ్వు, నువ్వు చచ్చిపోయిన రైతుకి యాదగిరి గుట్టకి 100 కోట్లు ఇస్తా ఉంటాడు, ఆ ఎంకన్నకి 100 కోట్లు ఇస్తా ఉంటాడు, ఈ తిరుపతికి పోతే ఆయనకి వజ్రాలు కిరీటం చేపిస్తా అంటాడు, ఈ కనకదుర్గంకి ముక్కు పుట్టుకుని బంగారు హారం చేపిస్తా అంటాడు. ఎవడబ్బు సొమ్ము? తెలంగాణ వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయితే ప్రజల సొమ్ము కోట్లాది రూపాయలు, 100,000 కోట్లు అక్కడ ఎందుకు ఇస్తున్నావు? రైతు చచ్చిపోతే ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు? ఎందుకని? అది నీ డబ్బు కదా, ఇది నీ డబ్బు, రైతులకు ఇవ్వచ్చు. కానీ ఈ భావజాలం అంతా కూడా, ఈ పీడిత కులాల ప్రజలు, పీడిత ప్రజలంతా కూడా కులాలకు విభజింపబడి ఉండాలా. ఆ కులాలకు మూలాధారమైన మతానికి సంబంధించిన భావజాలం పెంపొందింపజేయ ఉండాలి. అప్పుడు ఆ విధంగా ఉంటే వీళ్ళంతా ఐక్యమై నీ మీద పోరాటం చేయరు. నువ్వేం మాట్లాడిన చెల్లిద్ది. నువ్వేం మాట్లాడిన ఎందుకు చెల్లుతుందంటే నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ బలపడతా ఉన్నది. ప్రజలంతా విడిబడి ఉన్నారు, కులాల పేరిట విడిబడి ఉన్నారు. వీళ్ళందరినీ మతం రక్షిస్తూ ఉన్నది, మత భావజాలం మనం అక్కడ పెంపొందిస్తూ ఉన్నాం. అది ఆయన పట్టు, ఆయన బిర్రు. నరేంద్ర మోడీ కానీ, చంద్రశేఖర్ కానీ, చంద్రబాబు కానీ, ఈ పీడిత ప్రజలందరూ కూడా ఇదిగో ఈ కులాలుగా విడబడి ఉన్నారు. వీళ్ళంతా ఐక్యమయ్యే పరిస్థితే లేదు. వీళ్ళు ఐక్యం కాకుండా హిందూ మత భావజాలం ఉన్నది. హిందూ మత భావజాలం నిచ్చిన మెట్ల కుల వ్యవస్థను ఇంకా బలపరుస్తూ ఉంటుంది. వీళ్ళు ఐక్యం ఏది లేదు, మనకేం రక్షణ లేదు, మనం ఏం మాట్లాడినా చెల్లిద్ది. ఇది కొనసాగుతూ ఉన్నది పాలక వర్గాలు. అందుకే ఇదంతా ఇన్ని వాగ్దానం చేసి ఇంత భయంకరంగా, ఇంత నగ్నంగా, ఎంత సంవత్సరం తిరగకముందే ఒక్కరోజు కూడా లేకుండా తెలంగాణ సీఎం చేస్తాను, తెలంగాణ వస్తే దళితులు సీఎం అన్నావు, తెలంగాణ వచ్చింది దళితులు సీఎం కాల. ఇంతమంది ప్రజలు ఇంత బహిరంగ మీడియాలో మాట్లాడి ఇంత రిపోర్ట్ అయింది కదా, ఇంత నగ్నంగా ఎట్ట మాట్లాడగలుగుతున్నావు? మాట్లాడతాడు. 3 ఎకరాల భూమి ఇస్తా అంటాడు. దళితుల మీద దాడులు జరిగితే కనీసం కేసులు రిజిస్టర్ చేయరు, ఒక్కరిని అరెస్ట్ చేయాలి. ఎంత జరిగితే దళితులు గుడిసెలు కూల్చేసి పాతపల్లిలో శవాలను పెడితే ఒక్కరి మీద కేసు పెట్టాడు కానీ అరెస్ట్ చేయాలి. ఇంత ఉద్యమం చేస్తే కేసు అయితే రిజిస్టర్ చేశారు, అంతే. ఒక్కరిని అరెస్ట్ చేయాలి. ఇంత నగ్నంగా, ఇంత పచ్చిగా, ఇంత దుర్మార్గంగా ఎందుకున్నాడంటే ఇందుకో నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ ఉన్నది. వీళ్ళంతా కలవరు. బోయిలు మాదిగలే శత్రువర్గంగా, శత్రుశివర్గం. ఇద్దరు కలిసి పనిచేయాల్సిన వాళ్ళు, ఇద్దరు కలిసి ఉండాల్సిన పీడిత వర్గం అది. వాళ్ళు పేదవాళ్ళే పాపం. ఈ పేదవాళ్ళంతా కలవకుండా ఏమో పనిచేస్తూ ఉందని కులం మతానికి పనిచేస్తూ ఉంది. ఈ కులం మతం సజావుగా ఉన్నంతకాలం నువ్వు రక్షణగా నువ్వు ఏమైనా మాట్లాడతావు. ఇది ఎందుకు అట్లా దాన్ని ఇంకా పదిలంగా కాపాడుకోవడం కోసం ఇదిగో నువ్వు యాదాద్రి, సింహాద్రి, అప్పన్న, కనకదుర్గమ్మ, ఎంకన్న అంటున్నావు. ఇది అసలు విషయం. అందుకనే ఈ మత భావజాలానికి ఈ పునాది ఏదైతే ఉన్నదో ఈ నిచ్చిన మెట్ల కుల వ్యవస్థని, దీన్ని కోల్చకుండా ఇటువంటి అన్నీ మనం పై మాట్లాడుకోవటం ఉపయోగం లేని విషయాలు ఇవన్నీ. వీటికి బలం ఎక్కడుందంటే కులం పునాదుల మీద ఉన్నది. కులం పునాదుల మీద నిర్మితమైన మతంలో ఉన్నది.
ఆ మత భావజాలాన్ని ప్రచారం చేయడానికి వేల కోట్లు ఖర్చు పెడతారు, కానీ ఒక రైతు చస్తే ఆ కుటుంబానికి 5 లక్షలు ఇవ్వడానికి ఎనుగు ముందు ఆడుతున్నారు.